ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, ఇష్టారాజ్యంగా బూతు పురాణాలు, ఏపీలో ఎమ్మెల్యేల తీరిది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సరికొత్త టెన్షన్ ఒకటి పట్టుకుంది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు ఆగమని చెప్తున్నా కూడా ఎమ్మెల్యేలు అస్సలు వినడం లేదు, మారడం లేదు. ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నారు. నిత్యం వివాదాల్లో తల దూరుస్తూనే ఉన్నారు. పదవుల్లో ఉన్నారు. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అంటూ బాబు గారు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. పైసామే పరమాత్మ అంటున్నారు తమ్ముళ్ళు. అసలు సైకిల్ ఎమ్మెల్యేలకు ఏమైంది? లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవా? ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల్లో ఎందుకు మార్పు రావడం లేదు? ముఖ్యమంత్రి మాటలు చెవికి ఎక్కడం లేదా? ఎమ్మెల్యేలు చేయాల్సింది చేసేస్తున్నారా? ఎన్టీఆర్ భవన్లో ఎలాంటి టాక్ నడుస్తోంది? ఆ ఎమ్మెల్యేల తీరుతో హైటెక్ సీఎం విసిగిపోయారా? ఇకపై తీరు మారకుంటే యాక్షన్ తప్పదా? తమ్ముళ్ళు మారండి అనేటువంటి అంశంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సరే, ఫస్ట్ టైం గెలిచారు, అదృష్టంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. పాలనలో ఓనమాలు కూడా తెలియవు, కానీ వసూళ్లలో మాత్రం డాక్టరేట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలకు కనీసం భయం లేదు, భక్తి లేదు. ఛాన్స్ దొరికిందా నొక్కేస్తూనే ఉన్నారు. వాటా కావాల్సిందే అంటూ పేచీ పెడుతున్నారు. అవినీతిలో అనకొండలను మించిపోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు కొంప ముంచే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా అసలు ఏమాత్రం వినడం లేదట. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల వైఖరి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ తమ్ముళ్ల తీరు ఏ మాత్రం మారడం లేదట. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై కేజీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రస్తావిస్తూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన కామెంట్లను ఆయన తప్పుబట్టారు. ఆ ముగ్గురి కారణంగా వచ్చిన విమర్శలు, తలెత్తిన వివాదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, రియల్ ఎస్టేట్ దందాలు, ఇలా అన్నింట్లోనూ పీకల్లోతులు కూరుకుపోయారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రతి జిల్లాలో ఏదో రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారట. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులన్నీ తిరిగి రాబట్టుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి సంపాదనే సంపాదన అంటూ పైసామే పరమాత్మ అంటున్నారట తమ్ముళ్ళు. ఈజీగా డబ్బులు వచ్చే లిక్కర్, ల్యాండ్, శాండ్ తతంగం అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తోందని టాక్. కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలని నిలదీశారు. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గ్రూప్ తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఒక చర్చ చేసి, ఏపీలో ఎమ్మెల్యేల తీరు, ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, ఇష్టారాజ్యంగా బూతు పురాణాలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సరికొత్త టెన్షన్ పట్టుకుందా అంటే, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎమ్మెల్యేలు అసలు ఏమాత్రం వినడం లేదు, మారడం లేదు కూడా. ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నారు. నిత్యం వివాదాల్లో తల దూరుస్తూనే ఉన్నారు. పదవుల్లో ఉన్నారు. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అంటూ కూడా బాబు గారు వార్నింగ్స్ ఇస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. పైసామే పరమాత్మ అంటున్నారు తమ్ముళ్ళు. అసలు సైకిల్ ఎమ్మెల్యేలకు ఏమైంది? లక్ష్మణ్ రేఖ దాటితే చర్యలు తప్పవా? ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్పు రావడం లేదు? ముఖ్యమంత్రి మాటలు సైతం చెవికి ఎక్కడం లేదా? ఎమ్మెల్యేలు చేయాల్సిందంతా చేసేస్తున్నారా? అసలు ఎన్టీఆర్ భవన్లో ఎలాంటి టాక్ నడుస్తోంది? ఈ విషయానికి సంబంధించి మనం ఇవాళ చర్చ చేద్దాం. దీంతో అంటే ఈ చర్చలో మనతో పాల్గొనడానికి ప్రస్తుతానికి
బోట్ల రామారావు గారు వైసీపీ అధినేత, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడతాం. మరి కాసేపట్లో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఈలోపు వీరితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ ఇద్దరికీ కూడా. అండ్ సార్, ముందుగా రామారావు గారు ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కనుక నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ మీద బూతు పురాణం, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో లీక్ అవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే కనుక మహిళలకి సముచిత స్థానం కల్పిస్తాం, మహిళల్ని గౌరవించాలి, మహిళలకు అన్యాయం జరగనివ్వం అని చెబుతూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కోర్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం జరుగుతోంది? ఎందుకని ఎమ్మెల్యేల తీరు మారడం లేదు? ఏమనిపిస్తోంది రామారావు గారు? మనం చూసామండి, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క పనితీరు చూసాం. ఈ మధ్యనే రకరకాల సర్వేల్లో కూడా ఇలా యొక్క గ్రాఫ్ బాగా పడిపోయిందని చెప్పి 70 నియోజకవర్గాల్లో 6 నెలల క్రితమేనండి రిపోర్టు. 70 నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క అఘాయిత్యాలు కానీ, వాళ్ళ యొక్క వసూళ్లు కానీ, అక్రమ వసూళ్లు, అక్రమ దందాలు, అట్లాగే వాళ్ళ మీద కాకుండా కేవలం వాళ్ళ యొక్క సంపాదన మీద దృష్టి పెట్టారనేటువంటి అంశం మీద మనం చూసాం. ఈ పరిస్థితులన్నీ కూడా బేరీజ్ వేసుకుంటుంటే కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేల యొక్క ఓపెన్ గా వాళ్ళు కౌంటర్స్ తెచ్చి ఆ డబ్బులే సంపాదన మార్గంగా చూస్తున్నటువంటి అంశము ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసండి. తెలిసినా కూడా పైకి కొంత ఘాటుగా మాట్లాడుతున్నా కూడా ఇంటర్నల్ గా కూడా వాళ్ళు మళ్ళా వాళ్ళు ఏదో ఖర్చు పెట్టున్నారు కదా అనే దాని మీద కొంత ఉదాసీనత వ్యక్తపరుస్తున్నారు అనేది మనకు అర్థమవుతుందండి. ఈ అంశంలో మొట్టమొదటే కనుక వాళ్ళని కనుక మనం కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో అనేది కూడా చాలా మంది ఒపీనియన్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు 3 ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇంతకుముందు కూడా మాట్లాడారండి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో పట్టినా పీడిఎస్ రైస్ కాడి నుంచి మొత్తం కూడా గ్రావెల్ మాఫియా కాడి నుంచి మొత్తం వాళ్ళు అవినీతికి, అక్రమాలకి పాల్పడతా ఉన్నారు. రెవెన్యూలో కూడా కన్వర్షన్ ఏదైనా ఒక భూమిని అగ్రికల్చర్ నుంచి కమర్షియల్ గా మార్చుకోవాలంటే ఎమ్మెల్యే అనుమతి లేదు, ఎంఆర్ఓలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అంత దరిద్రంగా దయనీయంగా పాలనా వ్యవస్థ తయారైంది. మరి ఎమ్మెల్యే యొక్క అంశం ఇట్లా ఉంచితే చంద్రబాబు నాయుడు గారే 95 తర్వాత ఒక విషయం తీసుకొచ్చాడండి. గెలిచిన ఎమ్మెల్యేలు కాకుండా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల పాలన, అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలు పెట్టి ఎమ్మెల్యేల కంటే కూడా వెళ్ళే అక్కడ పెత్తనం చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి అంశం కూడా మనం చూసామండి. ఈ పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానంలో నుంచి వచ్చినాయి అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. దీనికి ఆయనే బాధ్యుడు. ఎమ్మెల్యేలు అప్రకటితంగా ఆ యొక్క నియోజకవర్గాలకు రాజులుగా చలామణి అవుతున్నారంటే ఇన్ఛార్జీల వ్యవస్థ కదండి కారణం. గెలిచినా ఓడినా ప్రభుత్వం వస్తే చాలు, మేమే ఎమ్మెల్యే లేకపోతే మేమే ఆ నియోజకవర్గానికి రాజు మాదిరిగా చలామనేటువంటి అవకాశానికి దాన్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అండి. ఈ రోజు ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి మళ్ళీ మేము మరలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడుకొని ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా ఇక్కడ అవినీతి జరుగుతుందనేది చంద్రబాబు నాయుడు తెలియదండి. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, పార్టీలో పెద్దలు తెలుసు, కార్యకర్తలు చెప్తుంటారు, పార్టీ సిస్టమ్ ఉంది, ఐవీఆర్ఎస్ సర్వే అనే వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉంటారు, ప్రజల నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది ఎన్ని తెలిసినా కూడా సంవత్సర కాలం 3 నెలలుగా కామ్గా ఉండి ఇప్పుడు ఇదంతా కూడా ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ పులివెందుల ఎన్నికల్లో కూడా తీవ్రమైనటువంటి అక్రమాలకు ప్రజల నోట్లేని అంటే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే రామారావు గారు, ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళ ఆగడాలే మితిమీరిపోతున్నాయంటారా? ఎట్లా చూస్తోంది వైసీపీ? ఫస్ట్ టైం సెకండ్ టైం లేదండి. ఒకటి ఈ దఫా కాకతాళీయంగా అధికారంలోకి వచ్చాం మనం. వాస్తవంగా అయితే కూటమి 3 పార్టీలు కలిసి దానితో కొన్ని అంశాలు కలిసి రావడంతో గెలిచింది ప్రభుత్వం. మరలా వస్తారో తెలియదు, మరలా డీలిమిటేషన్ వస్తే మన నియోజకవర్గాలు ఎక్కడో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం అందిన కాడికి దండుకోవాలి. 3 తరాలకు 4 తరాలకు సంపాదించుకుంటే ఎమ్మెల్యే పదవి వ్యాపారంగా మారిందండి. గతంలో ఎమ్మెల్యే అంటే ఆయన సర్వీస్ చేసేటటువంటి ఆ యొక్క ప్రజాప్రతినిధిగా విధానం ఉండేది. ఈ రోజు ఎమ్మెల్యే పదవిని వ్యాపారాత్మకంగా చేస్తారు కదా. మైన్స్, వైన్ షాపులు కాడి నుంచి కూడా మొత్తం కూడా ఎమ్మెల్యే గారి కంట్రోల్లోనే జరుగుతున్నాయి కదండి. కమిషన్లు వసూలు చేసుకోవడం. ఇక్కడ ఎమ్మెల్యే పదవి అంటే ఆయన ఆఫీసులో కూర్చొని ఆ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు దాపరిచింది. ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన దరిద్రంగా మనం అభివర్ణించండి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వ్యవస్థను కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఉంది. కానీ
ఆ ఒక్క ముగ్గురు వేయాలండి. ఇక్కడ 175 నియోజకవర్గాల్లో ఏదైతే కొన్ని 11 కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాకుండా 11 మాకు వైసీపీ ఉన్నా కూడా అక్కడ కూడా ఇన్ఛార్జీలు పెట్టారు. వీళ్ళు అందరూ చేస్తున్న పని వసూళ్లు చేయటము, అక్రమాలు చేయటము, లంచావతారము పొందారు తప్ప మరొకటి కాదండి. ఇక్కడ తీవ్రంగా వసూలు చేస్తున్నారు అనేది మనందరూ తెలిసినట్టు ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఏమి రహస్యం అసలు లేదండి. ఇక్కడ ఓపెన్ గా చేస్తున్నటువంటి విధానం. దానికి రేట్లు పెట్టి వసూలు చేసుకుని దండుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వం మరీ దారుణం అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు వయసు మీరారనో ఏమో గానీ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ లెక్క చేయట్లా. దానికి తోడు పక్కనే లోకేష్ ఉన్నాడు కదా, ఆయన మరి ఏం డైరెక్షన్ చేస్తున్నాడో తెలియదు. అప్రకటిత ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు కదా. ఒకే ఇంట్లో 2 పదవులు ఏంటండి? ఈరోజు చూసాం ఢిల్లీలో కూడా ఎంత దరిద్రం అంటే సీనియర్ మంత్రులు ఏదైతే కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా రాష్ట్ర మంత్రికి వెళ్లి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు స్వాగతం పలికారట. ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుద్ది ఈ రాష్ట్రంలో? ఈ విధానాలు ఏంటి చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు పైన. అయ్యా పెద్దలను గౌరవించు, నీ దగ్గర పిలిపించుకోవడం ఏంది? ఎంపీలు అంటే మీటింగ్ పెట్టుకోవచ్చు. కేంద్ర మంత్రులు వెళ్ళి ఆయనకు లోకేష్ బాబుకి మొత్తం కూడా చేసేటటువంటి విధానం అసలు ఇదేంటి పరిస్థితి? లోకేష్ వెళ్ళిందే మిగతా కేంద్ర మంత్రులు కలవడానికి వెళ్తాడండి. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. ఆయన కలవడానికి వెళ్తాడు. దరిద్రం ఏంటన్నది అర్థం కావట్లేదు. ఓకే, లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సార్, ఏం జరుగుతోంది ఓవరాల్ గా మహిళలకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయితే మాత్రం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అండ్ వారి శక్తి మేరకు వారిని వేధిస్తున్నారు అనేది వైసీపీ చెప్తున్న మాట. అండ్ మనం చాలా కాల్ రికార్డింగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నాం. ఏం జరుగుతోంది సార్ అసలు టీడీపీలో? టీడీపీ వైసీపీ అని కాదు, గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నా కూడా శాసనసభ్యులు మనకు అడ్డు లేదు అనేటువంటి భావనతో కొంతమంది, అందరు కాదు కొంతమంది అలా వ్యవహరిస్తున్నారు. వ్యవహరించినప్పుడు ఏమైపోతుంది? పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఒక 4-5 నిమిషాలు చాలు చెడ్డ పేరు రావడానికి. అందరూ అదే విధంలో వెళ్ళాలని అవసరం. 10 మందికి తెలిసి వ్యక్తులము మళ్ళా ప్రవర్తించాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఒకటి. హిందూ ప్రవర్తన ఇంపార్టెంట్. దాని తర్వాత అవినీతి. అవినీతిలో ఇక్కడ ఇప్పుడు ఏదో 3-2 వాళ్ళ ఏదో వార్నింగ్ ఇచ్చారనో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ అడుగుతారనో వచ్చినా కూడా చాలా మంది శాసనసభ్యులు దారిలో ఉన్నారు. ఎలాగైనా మేము సంపాదించుకోవాలి, మేము ఎన్నికల్లో ఖర్చు పెట్టాము అనేటువంటి ధోరణిలో. ఇది అంతకుముందు ప్రభుత్వంలో అంటే నేను ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుంచి నేను జర్నలిస్ట్ గా ఉంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి మొదటి పాలన చూశాను, తర్వాత రాజశేఖర్ అందరి చూసుకుంటూ వస్తున్నాం. కానీ రాను రాను ఏంటంటే ఈ కరప్షన్ అన్నది పెరుగుతూ ఉన్నది. అలాగే ఎన్నికల వ్యయం కూడా కోట్లకు వెళ్ళిపోయింది. అప్పుడు 5 లక్షలు ఉంటే 4-5 లక్షలు ఉంటే ఎలక్షన్ అయిపోయి ఒక ఎమ్మెల్యే. ఇవాళ అలా కాదు కదా, 20 కోట్లు 50 కోట్లు, కొన్ని చోట్ల 100 కోట్లు. అంటే ఇది కూడా ఒక రకంగా మరి ఏం చేయగలరు వాళ్ళైనా? అంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు ఉండాలా, లేకపోతే రాజకీయాలు వదులుకోవాలి. ఇలాంటి పరిస్థితి కూడా ఉంది, లేకుండా పోలేదు. కానీ అట్లని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు గుర్తించే విధంగా అవినీతి నేను చేసుకుంటాను, మీరు అన్నట్టు లిక్కర్ షాపులు ఉన్నాయి, పార్ట్నర్షిప్ ఇవ్వాలి, లేదంటే షాపులు నెలమామూలు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ ఏ అంశం జరిగిన భూముల విషయాల్లో ఏదైనా మీరు పర్మిషన్లు ఇచ్చేటంటే మాకు తెలియాలి, మా పర్మిషన్ ఇవ్వాలి, ఇట్లాంటివి. ఎందుకంటే ఎక్కడ సోర్స్ ఉందో అక్కడ ఆ రెవెన్యూ కోసం తాపత్రయపడుతున్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో జరగదా? మన రామారావు గారు ఏదైతే చెప్పారో అవన్నీ రివర్స్, అవన్నీ కూడా వైసీపీలో జరిగినటివే. జరగదు ఒక్క చెప్పాలి. మా వైసీపీ గవర్నమెంట్ ఇది జరగదని చెప్పండి చూద్దాం, చెప్పలేడు. అంటే అందరూ ఒకటే అంటారు మీరు. సార్, మహిళల పట్ల ముఖ్యంగా చాలా కేర్ తీసుకుంటామని చెప్తోంది ప్రభుత్వం. మరి అంతే కదా. ఇక్కడ ఎవరెంత, ఇక్కడ ఎవరెక్కువ
గత ప్రభుత్వం జరగలేదా? జరిగాయి కదా. ఉమ్, సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వం కూడా జరిగాయి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి, ప్రత్యేకించి బీజేపీ, జనసేన, ఈ కూటమి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే గతంలో వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము అలాగే చేసుకుంటామంటే కరెక్ట్? ఉమ్, మీకు ఓట్లు వేసేందుకు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి మీకు మిగతా సీట్లన్నీ మీకు ఇచ్చిందెందుకు ప్రజలు? ఉమ్, మీరు సక్రమంగా పాలన చేస్తారని కదా ఇచ్చారు. ఉమ్, ఆ పరిపాలన చేసి చూపించండి. తెల్లవారి నుంచి ఎక్కడ ఆదాయం వనరులు వస్తాయి అనేటువంటి ఆలోచనలు ఎందుకుంటారు? రకరకాల వ్యాపారస్తులు చేరారు, బిజినెస్ లో సంపాదించుకుంటారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, చాలా మంది ఉన్నారు. ఉన్నప్పుడు అసలు మీరు ఇంతవరకు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో 1 to 1 చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే. ఎవరో ఏదైనా పని ఉంటే వాళ్ళ ప్రయత్నాలు చేసి వాళ్ళు వెళ్ళి మాట్లాడింది సందర్భం తప్ప ఆయనగా పిలిచి ఇదిగో పిలిచి సాయంత్రం ఒక 2 రోజులు కేటాయిస్తా మాట్లాడతా, సమస్యలు ఏంది, అలాగే వాళ్ళ మీద ఆరోపణలు ఇలా చేయకండి అని చెప్పడానికి అవకాశం ఉంటది. గుంపులో పోయిన ఒక మీటింగ్ లో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, నేను యాక్టించుకుంటా అని మీటింగ్ లో 10 మంది ముందర చెప్తే మీరు ఒక మాట వాడారు, భయము భక్తి. భయమన్నా ఉండాలి, భక్తి ఉండాలి. అవును సార్. రాజకీయాల్లో నాయకుడి మీద ఏమన్నా ఉండాలి. అరే తప్పిస్తే నాయకుడు సార్ చర్చిద్దాం. ఒక్క నిమిషం టీడీపీ. షూర్ సార్. సార్ ఒక్క నిమిషం. డూండి రాకేష్ గారు, ఏపీ ఆర్యవైఎస్ కార్పొరేషన్ చైర్మన్ సార్ కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. సార్ గుడ్ ఈవినింగ్. రాకేష్ గారు. ఎస్ సార్. రాకేష్ గారు, ఏపీలో మహిళల పట్ల అత్యంత అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆల్రెడీ చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నారు. అండ్ అయినా సరే మహిళలకు సంబంధించి వేధింపులు అండ్ ఇవాళ రవికుమార్ గారు, ఎమ్మెల్యే కోన రవికుమార్ గారికి గతంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తుందో లేదో, కేజీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య ఇవాళ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయబోయారు తను వేధిస్తున్నానంటూ. ఇలా అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విషయాలు, జూనియర్ ఎన్టీఆర్పై బూతులు తిట్టడం కానీ, ఆ ఆడియో లీక్ అవ్వడం కానీ, ఏమిటి ఇదంతా? అంటే ఎమ్మెల్యేలు అసలు మాట వినడం లేదా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? సరే, అవినీతి కార్యకలాపాలు ఎవరికి వాళ్ళు ప్రతిదీ కూడా ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు అనే విషయం పూర్తిగా పక్కన పెడితే మహిళలకు సంబంధించి ఏం జరుగుతోంది? ఎందుకని పదే క్లాసులు తీసుకోవాల్సి వస్తోంది సీఎం? అయినా ఎందుకు వింటలేదు వీళ్ళు? అందరికీ నమస్కారం అండి. డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి, అదే విధంగా మిగిలిన పార్టీ నాయకులకి, రాజ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి. ఏమైందంటే అండి, పెట్టల ధరలో కటింగ్ మాస్టర్లు ఎక్కువైపోయారు. మామూలుగా ఎక్కువైపోలా, ఏది నిజం ఏది కాదు అని తెలిసే లోపు చాలా మంది చెప్పారు, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టేస్తంట, దేశమే చుట్టేస్తంట. అలా ఉంది ఈ రోజుల్లో పరిస్థితి. చాలా క్లియర్ గా, చాలా వివరంగా ఎవరైతే కోన రవి గారు, రవిచంద్ర కోన, మా ఎమ్మెల్యే గారు, అహ్మదాబాద్ వలస ఎమ్మెల్యే గారు కోన రవి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ 3 హెడ్ మాస్టర్లు జూమ్ లింక్ లో ఉన్నారు. 3 హెడ్ మాస్టర్లు ఉన్న స్క్రీన్ షాట్ ఇది. ఈ 3 హెడ్ మాస్టర్లు వచ్చిన తర్వాత వారికి నేను ఆన్ ద వే వస్తూ మధ్యాహ్నం సాయంత్రం 8:30 అప్పుడు నేను జూమ్ కాల్ తీసుకున్నాను. సాక్ష్యాలు కూడా బయట పెట్టడం జరిగింది. 3 హెడ్ మాస్టర్లు ఉన్న ఫోటోని, అదే విధంగా ఏదైతే జరిగిందో ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి జూమ్ కాల్ ఎడిటింగ్ ద్వారా కొన్ని టెక్నాలజీని యూజ్ చేసి ఈ కటింగ్ మాస్టర్లు, సో కాల్డ్ మాస్టర్లు, ఎలా అయితే బాబాయ్ హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన మాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్లు అందరూ కూడా ఇది పెద్ద భూతార్థం అని చేసి చూపిస్తా ఉన్నారు. దాని మీద ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, వాళ్ళలాగా వాళ్ళ ఎంపీ బట్టలోడు తీసిన వీడియో బయటకు వస్తే ఎంక్వైరీ చేయకుండా దాచిపెట్టలా, వాళ్ళలాగా 1 గంట అరగంట అని మాట్లాడితే ఒక మంత్రిని చేయలా, వాళ్ళలాగా ఇంకొక ఘనకార్యం చేస్తే తీసుకొచ్చి అందలు ఎక్కించలా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఏదైతే వస్తున్నా ప్రతి మాటని ఎంక్వైరీ చేయండి, ప్రతిపక్షాలు తిప్పి కొడుతున్నాయా, దానిలో వాస్తవం ఎంత, ఇమ్మీడియట్ రిపోర్ట్. రాకేష్ గారు, కోన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాకేష్ గారు కోన రవికుమార్ గారు ఒక్కరే కాదు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ కావచ్చు, ఎమ్మెల్యే సచివేర్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు కావచ్చు, చాలా పెద్ద లిస్టే ఉంది. గుంటూరు ఈస్ట్ సార్, నేను ఒక మాట చెప్తా, మీరు అడగండి, నేను సమాధానం చెప్తా. గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు మీరు జూమ్ కాల్ లో మాట్లాడారు అన్నారు.
తెల్లారా అమ్మాయి ఎవరైతే ఉందో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఆమె ఒక లీడరు. ఈమెకు తెలియకుండా ఫోన్ లో స్క్రీన్ షాట్ బయటకి ఎట్లేదండి? ఓ మాట మీరు చెప్పండి. ఈమె ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు మా పార్టీలోనే ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి కళ్ళబుల్ల కబుర్లు. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పింది, ఇదిగోండి నేను ఈ విధంగా మా అమ్మ తల్లో. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి పరిస్థితి ఏమిటి? ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆదిమూలంగానే మేము సస్పెండ్ చేశాం కదండి, అది వైసీపీ విత్తనమే కదా. అంతే, అక్కడతో అయిపోయినట్టేనా కదా? ఇమ్మీడియట్ గా మాకు తెలిసిన మరుక్షణం మేము సస్పెండ్ చేశాం కదా. ఓకే ఓకే, ఇప్పుడు సస్పెండ్ చేయకపోతే మేము మాట్లాడాలా? మరో విషయం రాకేష్ గారు, కరెక్టే, మీరు ఇంతకు ముందు నిజం గురించి అబద్ధం గురించి ఒకటి చెప్పారు. నేను కూడా ఒకటి అడుగుతాను, మీకు చెప్పండి. నిప్పు లేనిదే పొగరాదు కదా అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఆరోపణ అయితే వచ్చింది, ఆల్రెడీ చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మహిళలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, వాటికి సంబంధించి అంటే అసలు ఏం జరగలేదనా మీ ఉద్దేశం? ఎమ్మెల్యేలు అంతా సచ్చీలుగా మీ వాళ్ళు? ఏ మహిళ ఆరోపణ చేసిందో చెప్పండి. సౌమ్య ఆల్రెడీ ఇవాళ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. సౌమ్యకి ప్రాబ్లం అదేనండి. సౌమ్య ఏదైతే సౌమ్య చేసిన అవినీతి కార్యకలాపాల గురించి ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం జరిగింది, ఎమ్మెల్యే గారు అల్టిమేటం పాస్ చేయడం జరిగింది. దాని నుంచి బయటపడటానికి వైసీపీ నాయకులతో చేతులు కలిపి ఈ వీడియో కాల్ లింక్ జూమ్ ని ఈ విధంగా వీడియో కాల్ ని చిత్రీకరించి ఏదైతే మిగిలిన ఇద్దరు హెడ్ మాస్టర్లు ఆన్లైన్ లో ఉన్నది కట్ చేసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆమె డిఫెన్స్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తా ఉంది. నిజంగా కనుక మా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మద్దతు పలకల, మా ముఖ్యమంత్రి గారు ఓవరాల్ గా టెక్నికల్ ఇష్యూ అంటారు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు టెక్నికల్ ఇష్యూ అంటారు, రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా నిజంగా ఏదైతే కనుక తప్పుంటే, ఏదైతే ఆదిమూలం సురేష్ గారి మీద చర్యలు తీసుకున్నారో అదే విధంగా ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంశం. ఓకే, సరే సరే సరే, ఇలా చర్యలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ పై బూతు పురాణం, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళ తల్లి గారికి సంబంధించి కూడా ఆ ఫోన్ కాల్, ఆ రికార్డింగ్, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకు అలా జరుగుతోంది అసలు? అంటే పదే పదే సీన్స్ రిపీట్ అవుతున్నాయి సార్. నేను చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ అంశం మీరు తెర మీద తీసుకొస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంశం పార్టీకి సంబంధించిన అంశం కాదు. పార్టీ క్లియర్ గా వాళ్ళు వేసుకోవాలన్న షోస్ కి ప్రభుత్వం నుంచి క్లియర్ గా అనుమతి ఇచ్చాం, జీవో కూడా పాస్ చేసాం. టికెట్ రేట్ల గురించి అడిగారు, దాని మీద కూడా స్పందించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినట్టు అనుకూలంగా సానుకూలంగా అన్ని కూడా చేయడం జరిగింది. ఏమంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఫోన్ కాల్ గురించి మాట్లాడుతున్నాను నేను అదే చెప్తున్నా సార్. ప్రభుత్వం తీసుకోవాలి అంటే గతంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు 10 రూపాయలు టికెట్ పెడతా, 30 రూపాయలు టికెట్ పెడతా అని చర్యలు తీసుకుంటారే, ప్రభుత్వం అలా తీసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని మిగిలిన సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుని, ప్రభాస్ ని వచ్చి సీఎం దగ్గర చేతులు కట్టుకునేలాగా చేశారే, ఆ విధంగా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అలా లేదు. ఎక్కడో ఒక శాసనసభ్యుడు మాట్లాడారు అంటున్నారు, దానిలో నిజమెంతుందో రామారావు గారితో మాట్లాడదాం తెలియదు, ఏ టెక్నాలజీ తెలియదు. అయినా సరే ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు. ముఖ్యమంత్రి గారు మరి అటువంటిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా నిరసన వ్యక్తం చేసి ధర్నా ఎందుకు చేస్తున్నారు? మరి ఇదే ఇష్యూ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు, ధర్నా చేస్తున్నారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ మీరు మాట్లాడుతున్నారు అని మమ్మల్ని అంటున్నారు. మీరు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా భయంకరంగా, మీరు మాట్లాడాల్సింది మీ దగ్గర కూడా ఒక మిస్టేక్ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైనా తప్పుంటే మీరు మమ్మల్ని ప్రశ్నించాలి. ఎక్కడో ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే అది పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. అది పార్టీకి సంబంధించిన స్టాండ్ కాదు, అది పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా. అతని ఆడియోనే కదా బయటకు వచ్చింది సార్. సరే చర్చిద్దాం. ఒక్క సెకండ్ అండి. రామారావు గారు విన్నారు కదా? హలో రామారావు గారు ఉన్నారా? ఓకే, ఆయనకు టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది. సార్ లక్ష్మణ్ గారు, ఓవరాల్ గా టీడీపీ వెర్షన్ అయితే ఎలా ఉంది సార్, ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ రైట్ ఒప్పుకోరు కదా, జరుగుతుంటాయి. ఇప్పుడు ఇది నిరర ప్రక్రియ. ప్రభుత్వము పార్టీలు నడపడము, ఇది కూడా ఈ ప్రక్రియలో అందరూ సరైన దారిలో తీసుకెళ్లేటువంటి బాధ్యత అధినాయకుడికి ఉంది. అధినాయకుడు ఇప్పటికప్పుడు అలర్ట్ గా వాళ్ళతో మాట్లాడారు. నేను చెప్పాను, వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక్కోసారి కొంత సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆయన అంటే పేరు ఇప్పుడు నేను తెలుసుకోలేదు, గతంలో
భూమి ఎన్నికల్లో 4-5 కోట్లు అప్పులైపోయి పరిస్థితి దిక్కుదేలు పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. నేను అక్కడ ఉన్నా, నాతో మాట్లాడి నాకు చెప్పాడు ఆ విషయం. చెప్పిన తర్వాత తను అలా బాధపడుతూ అన్ని విషయాలు చెప్పడం వలన చంద్రబాబు నాయుడు గారు చెల్లించి ఆయన అప్పులని తీర్చేశాడు. ఆ పద్ధతి వేరు కదా, ఆ పద్ధతి కూడా మనం అప్రిషియేట్ చేయాలి కదా. అట్లాంటి పరిస్థితులు వాళ్ళు తప్ప ఏదైనా ఇబ్బందులు పార్టీలో ఫండ్స్ లేకుండా పోలేదు. ఇప్పుడు ఫండ్స్ వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, సొంతంగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఎవరు తప్పు పడుతుంటే కారణాలు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దండిస్తే ప్రయోజనం లేదు. కారణాలు కూడా తెలుసుకొని వాస్తవ పరిస్థితి ఏంటి, నిజంగా అప్పాలయ్యాడా, నిజంగా ఇబ్బందులు ఉన్నాడా అన్నది. అవినీతికి తావు లేకుండా ఉండాలంటే మరి ఎలా చెప్పండి? వాళ్ళేమో మరి నా భూములు కూడా లేవు, అమ్మడికి నా ఆస్తులు లేవు, లేకపోతే పిల్లలు ఉంటారా ఇళ్ళలో, అంటే కుదరదు అని చెప్పి ఫ్యామిలీలో. అందువల్ల సార్ విద్య లేని పరిస్థితుల్లో నుంచి కొంత దారిస్తున్న పరిస్థితి కనిపించింది. కొంతమంది అదే పని మన సంపాదించుకో, సరే చూద్దాం, మల్లికలు వస్తే మల్లికలు పెట్టాలి కదా. ఇది ఈ వ్యవస్థ నుంచి రావాలంటే ఏంటంటే ఎన్నికల్లో అంత భారీగా ఖర్చు కాకుండా ఎన్నికల సంస్కరణలు, ఇంటికి రండి ఒకసారి, కరప్షన్ స్థాయిలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెప్పండి మీరు, ఏ విధంగా జరుగుతుంది? ఇంట్లో మధ్యంలో కానీ 10 నిమిషాలే ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్లు వచ్చినటువంటి వర్క్ లో మేము 15% ఇస్తాము, మీరు పని చేయాలని అంటే ఏం చెప్తారు వాళ్ళు? మరి ఏంటి వీళ్ళకి 15% తక్కువ ఎందుకు అంటే మేము అందరికి ఇచ్చుకోవాలి కదా అని ఓపెన్ గా చెప్తున్నారు. మరి ఏం చెప్పాలి దానికి? అలా కాంట్రాక్ట్ చేసిన రేపు నాకు వర్క్ చేస్తాడా చేయడా? అర్థమైంది సార్. రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు వినబడుతోందా? వినిపిస్తుందండి సార్. మీరు వీడియో ఆఫ్ చేయొద్దు, మొత్తం ఓవరాల్ గా లైవ్ అంతా కూడా లైవ్ లోనే ఉండండి మీరు ఈ టైం అంతా. సార్ ఆపద్దు. అండ్ రామారావు గారు ఆల్రెడీ టీడీపీ రాకేష్ గారు చెప్పినటువంటి అదే కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైఎస్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారు చెప్పింది విన్నారు. అండ్ లక్ష్మణ్ గారు చెప్తున్న విషయాలు కూడా వింటున్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి కదా అని లక్ష్మణ్ గారు అంటున్నారు. అండ్ రాకేష్ గారు చెప్పింది కూడా మీరు విన్నారు. ఏం చెప్తారు? విన్నానండి. రాకేష్ గారికి కొంత అవగాహన లోపం ఉందనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 2009లో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసి ఆ పార్టీని మరలా అధికారంలో తీసుకురావాలి. చెప్పలా మీకు అవగాహన లోపం ఉందో మాకు అవగాహన లేకపోతే తెలుసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి తగిన గౌరవం మేము ఏం చేయాలో చేసాం. వారి సినిమా ఆడటానికి, టైమింగ్ షోలకి, రేట్లకి పార్టీలో లేరన్నారా? రాకేష్ ఒక్క నిమిషం అండి. రాకేష్ గారు ఆయన మాట్లాడివ్వండి. నిజంగా నిర్ధారణ కాదా తప్పు కూడా రాకేష్ గారు ప్రతిపక్షాల వాదన లేకపోతే వాయిస్ ప్రజల్లోకి వెళ్ళినా కూడా ఇష్టపడట్లేదు వీళ్ళు. రాకేష్ గారు వినండి, మీరు సబ్జెక్ట్ వినండి, తర్వాత చెప్పండి. రాకేష్ గారు మీరు మాట్లాడద్దు, ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. ఇండిపెండెన్స్ డేకి జెండా కూడా వేయకుండా దాక్కున్న చెప్పండి. అనవసరమైన మాట్లాడతావు, సబ్జెక్ట్ మాట్లాడవా? రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు మీరు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఒకటేనండి, ఇక్కడ డిబేట్ వచ్చి పోజులు కొట్టాలి వీళ్ళు. రామారావు గారు మీరు చెప్పండి. ఇండివిజువల్ గా ఎక్స్పోజర్ కావాలా, ఏదో పలవచ్చట్టుగా మాట్లాడాలా? టైం వేస్ట్ చేస్తారు. ఇట్లాంటి ఇదంతా పేటిఎం బ్యాచ్ అండి. రాకేష్ గారు మీరు ఆగాలి ఒక్క నిమిషం. రాకేష్ గారు మన డిబేట్ కి మీనింగ్ ఉండదు, మీరు ఆగండి. రాకేష్ ఒక్క నిమిషం. ఆయన వెర్షన్ విన్నాక మీరు మాట్లాడదు. పర్వాలేదు, మీ ఆలోచన
ఇక్కడ డిబేట్లు వినండి మీరు యువతల మీరు ఒక్క నిమిషం రాకేష్ మాట్లాడలేదు కదా. మీరు చెప్పండి చెప్పండి రామారావు. జూనియర్ నేను ఒకటేనండి డ్యూటీ రాకేష్ గారికి ఒక ప్రశ్న అండి. ఎప్పుడు ఎన్నో సత్యం చెప్పండి, ఎప్పుడైనా వింటా. రాకేష్ మధ్యలో గారు మాట్లాడనంటే నేను మాట్లాడతా స్టార్ట్ ఎస్ చేస్తాను. రాకేష్ గారు మీరు ఒక్క నిమిషం మాట్లాడుతుంటే వినండి, ఆయన వెర్షన్ విందాం మనం. తప్పలేదు. విన్నాక మీరు నేను మాట్లాడండి. ఒకటే అడుగుతున్నానండి రాకేష్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఉన్నాడో ఆయనకి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందా లేదా అది స్పష్టం చేయమనండి ముందు. అది చెప్పరు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే అసలు ఇక్కడ వచ్చిన విషయం కూడా కొడాలి నాని వల్లభనేని వంశీ విషయంలో కూడా చూసామండి. ఏదైతే వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా తయారవుతున్నారు, ఎదుగుతున్నారు అనే ఆలోచనతోటి పొగబెట్టి బయటికి నెట్టారు. ఉదాహరణలు చాలా చెప్తాను నేను. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి వీళ్ళు అనుకూలంగా ఉంటున్నారని చెప్పి ఏదైతే లోకేష్ బాబు ఐటీడీపీ వాళ్ళ చేత వాళ్ళ కుటుంబ సభ్యులను అసాసినేట్ చేసినటువంటి వీడియోలన్నీ వచ్చినాయి. అదే కోపం వంశీకి గాని నానికి గాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా నా భార్యను అవమానించారని మాట్లాడినా, లేకపోతే లోకేష్ గారు నా తల్లిని అవమానించారని మాట్లాడి దీనికి బీజీ వేసిందే లోకేష్ గారు. ఇది అర్థం చేసుకోవాలి. రాకేష్ గారికి తెలిసే ఉంటది అనుకుంటున్నా. ఇంటర్నల్ పాలిటిక్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో భాగంగానే పొగబెట్టి కొడాలి నానిని వల్లభనేని వంశీని తరివేశారు. అదే ప్రకారంగా జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పార్టీకి దూరంగా నెట్టేశారు. ఎందుకంటే లోకేష్ ఎదిగొస్తా ఉన్నాడు. ఎక్స్పోజర్ ఇవాళ చూసాం కదండి. ఇవాళ మనం చూసాం ఈ రోజు ఢిల్లీలో లోకేష్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రి, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు మొత్తం కూడా పోయి సాగిల పడి ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ ప్రోటోకాలు? ఇది ప్రజాస్వామ్య విధానమా? తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మంత్రివర్గంలో తన సొంత కుమారుడు మంత్రిగా ఉండేటువంటి సంస్కృతి, ఇది ప్రజాస్వామ్య విధానమా? ఎక్కడ ఏ రాజ్యాంగం చెప్తుంది, ఏ చట్టం చెప్తుంది? మీ యొక్క విధానం ఏంటి? 25 మంది మంత్రులు తీసుకుంటుంటే దాంట్లో మళ్ళా ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు మంత్రులుగా అవసరం ఏంటండి? ముఖ్యమంత్రిగా మంత్రిగా రామారావు గారు మనం మాట్లాడుతున్న అంశం వేరు. మహిళలకు సంబంధించి ఎమ్మెల్యేల తీరు గురించి మాట్లాడుతున్నాం మనం. అవునండి, అక్కడ ఎమ్మెల్యేల అంశం ఇది ఎన్టీఆర్ కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాం. నేనేమన్నానంటే ఎమ్మెల్యేలు తీవ్రంగా వాళ్ళు దోపిడీకి విధానానికి నేను మొదటనే చెప్పా, తెరదీశారు. దీన్ని ఎవరు కంట్రోల్ చేయరు. దీనికి ఏదైతే ఇదంతా కూడా ఒక కరప్షన్ ఏమంటారంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ అంటారండి. ఇది మంగళగిరి కేంద్రంగా ఏదైతే సీఎంఓ కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. అందరూ తెలుసు, ఇది తెలిసినటువంటి అంశమే. పోలీసు వ్యవస్థను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని రౌడీయిజంగా గోండాయిజంగా దందాలు చేసుకునేది ఒకవైపు అయితే, ప్రభుత్వ పథకాల నుంచి మరోవైపున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో ఉన్నది తప్ప తెలియంది కాదు. ప్రభుత్వం నాకు తెలియదంటే కుదరదు. ఇక్కడ దీనంతా డైవర్ట్ చేసి వాళ్ళు సంపాదన మార్గాలు ఇంకా ఎత్తుక్కుంటున్నారు. మనకచర్ల ప్రాజెక్టు ఎగ్జాంపుల్. దేనికి ఈ రోజు ఉన్నటువంటి పోలవరం గానీ అమరావతి పూర్తి కాకుండానే 80,000 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ ఉన్నాడు కదా పట్టిసీమకి ఏదైతే చేసే రామారావు గారు వసూలు కోసం మరలా కూడా ఇక్కడ కూడా మొదలు పెట్టారు. అవినీతి సామ్రాజ్యం. ఒక్క నిమిషం చెప్పండి. మహిళలపై జరుగుతున్నటువంటి ఇష్యూస్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే క్లాసులు పీకుతున్నా వీళ్ళెవరూ కూడా మళ్ళీ కొత్త విషయాలు నియోజకవర్గాల్లో బయటకు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి మాట సైతం వింటలేదా? ఏం జరుగుతోంది? ఎందుకని లక్ష్య పెట్టట్లేదు అనుకోవచ్చు. ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పానండి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఆయన వయసు అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫ్యూచర్ లో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన ఉంటాడో లేదో తెలియదు. ఇవన్నీ కూడా మళ్ళీ యాక్టివ్ గా ఉంటాడో లేదో పాలిటిక్స్ అంటే మళ్ళీ ఇంకొక అర్థం వచ్చింది. నేనేమంటున్నానంటే ఇటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వాళ్ళు వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులను పెట్టుకొని నియోజకవర్గాలు మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా దోపిడీ చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు మాట కూడా వినేటటువంటి పరిస్థితి కూడా లేదు వాస్తవంగా మాట్లాడితే. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఆయన యాక్టివ్ గా ఉంటాడా లేదా? తర్వాత 5-10 సంవత్సరాలకు ఇప్పుడు వస్తే అప్పటిదాకా మా పరిస్థితి ఏంటి? మేము సేఫ్ గార్డ్ గా ఉండాలా, సేఫ్ సైడ్ గా ఉండాలా, మా కుటుంబాలు ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి విధానంతో ఆ లోకల్ గా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. బియ్యం గానీ మద్య వ్యాపారం గానీ రామారావు గారు ఒక్క నిమిషం అంశాల్లో వాళ్ళు దోపిడీ ఆయన వెర్షన్ కూడా విందాం. రాకేష్ గారు సార్ నేను ఏమంటానంటే వాళ్ళకి ఇచ్చింది 2 లైన్లు. ఆ 2 లైన్లు వాళ్ళు సక్రమంగా దాన్ని ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నారు. తండ్రి ఎందుకు ఉంటాడు, కొడుకు ఎందుకు ఉంటాడు? అది ప్రజాస్వామ్యం. నువ్వెవరు చెప్పడానికి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఎంపీగా లేడా? మొన్న మధ్య దాకా రాజకీయాల్లో లేరా? అది ఈయనెవరు డిసైడ్ చేయడానికి? అసలు ఈయనెవరు డిసైడ్ చేయడానికి అంటున్నా. ముందా మాట సమాధానం చెప్పానండి. ఊరికే తలతిక్కల మాటలు, సమాధానం లేని మాటలు కాకుండా
ఆడవాళ్ళంటే మాకు అపారమైన గౌరవం ఉంది. శ్రీశక్తి కింద పథకాలన్నీ కూడా రూపొందించి ఆడవారి చేతుల మీదుగా మేము చేస్తా ఉన్నాం. కానీ రాకేష్ గారు రిపీటెడ్ గా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిప్పులేందే పొగరాదు. పార్టీ ప్రభుత్వాన్ని అది మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. మేము ఏ రోజైనా కూటమి ప్రభుత్వం తరపున గాని తెలుగుదేశం పార్టీ తరపున గాని జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించినట్టుంటే దమ్మున్న మగోళ్ళు అయితే సాక్ష్యాలు బయట పెట్టమని చెప్పండి. ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో చేసిన ఒక విషయం వల్ల తీసుకొచ్చి మీరు పార్టీకి అవమానిస్తే తప్పు. అది పార్టీ స్టాండ్ అని మీకు ఎవరైనా చెప్పారా? అతను కూడా నేను అలా మాట్లాడలేదని చెప్పాడు. దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు ముఖ్యమంత్రి గారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఏదో ఖాళీగా ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదానికి సమాధానం చెప్పాలంటే ఎక్కడ కుదిరిద్దండి? నిజం మాట్లాడమనండి, నిజం ఖచ్చితంగా మాట్లాడమనండి, మేము మాట్లాడతాం. ఏది కావాలని మాట్లాడదాం. అంతేగాని కట్టింగ్ మాస్టర్లని షో మాస్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏది పడితే అది మాట్లాడితే పద్ధతి కాదు. ఎవరు సార్ ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతూ రాకేష్ గారు డ్యామేజ్ జరుగుతూ ఉంది. డ్యామేజ్ కంట్రోల్ కి ఎలా ఏం చేస్తుంది? నీకెందుకు నీకు అసలు అర్హత ఉందా? ముందు మీ నాయకుడు బయటకు వచ్చి జెండా ఎందుకు ఎగరేయలేకపోయాడు? ఆ దత్తమ్మ సంగతి ఏంటో చెప్పండి. అది చెప్పండి ముందు. దానికి సమాధానం లేదు. కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అవమానించారంట. కన్న సొంత తోడ పుట్టిన చెల్లిని రోడ్డు మీద వదిలేశారు. దిక్కు దివాళ ఇంకో చెల్లి తిరుగుతా ఉంది. వాళ్ళమ్మ ఎక్కడుందో తెలీదు. రాఖీ పండుగకి రాఖీ ఎవరు కడతారో తెలీదు. సొంత తల్లిని ఎక్కడో వదిలిపెట్టారు. సొంత బాబాయ్ చచ్చిపోతే దిక్కు లేదు. వీళ్ళు మాట్లాడతారు మా గురించి. సిగ్గుంటారు, త్వరగా ఎక్కడ పెట్టుకుంటారు సార్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, పద్ధతి గౌరవంతో మాట్లాడితే రాకేష్ ఒక్క నిమిషం అండి. కించపరిచారో రాష్ట్రం మొత్తం చూశారు. ఓకే రాకేష్ గారు ఒక్క నిమిషం షూర్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం ఒక్క సెకండ్. ప్రభుత్వం పెద్దపేట తప్పు ఎవరు చేసినా మేము ఒప్పుకోం. మీ టైంలో మీ ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చేశారో దాని గురించి మీ సమాధానం ఏంటో చెప్పండి. ఓకే రాకేష్ గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారిని అడుగుదాం. సార్ లక్ష్మణ్ సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మాటని, అంటే అధినేత మాటని ఎమ్మెల్యేలు పట్టించుకోవడం, ఎమ్మెల్యేలు వినడం అనే విషయం మీద కాసేపు మాట్లాడుకుంటే ఆ యాంగిల్ నుంచి చూస్తే కనుక ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఆయన పదే చెప్తూ ఉన్నారు, మహిళలకి సంబంధించి వాళ్ళని గౌరవించాలి. ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే అంతటి సీఎం మాటని, అధినేత మాటని వీళ్ళు లెక్క చేయట్లేదా? అఫ్ కోర్స్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్స్ కావచ్చు. కూన రవికుమార్ గారు ఎంత సీనియర్ అండి, ఆయన కూడా. అంటే అసలు ఎమ్మెల్యేలు బాబు గారి మాట వింటలేదా, సీఎం గారి మాట? ఎలా చూడాలి సార్ ఈ యాంగిల్ నుంచి? ఇప్పుడు చెప్పినా కూడా అధినేతుడి మాట వినాలి, పార్టీ యొక్క డిసిప్లిన్ అనేది పాటించాలి, స్టాండ్ పాటించాలి. అలా కాకుండా ఏమైపోతుందంటే, ఇప్పుడు ఒక ఆయనాడు అంటే పేరు చెప్పాను ఎందుకు, ఏమైనా మళ్ళీ డిఫర్మేషన్ ఇవన్నీ మాట్లాడతారు. టిక్కెట్ డబ్బులు ఏం తెచ్చుకున్నా ఇంకా ఆయన ఏం గౌరవిస్తాడు చెప్పండి? అది ఇద్దరికి వచ్చేస్తాడు, వైఎస్ఆర్సీపీ కూడా. ఆయన ఏం గౌరవిస్తాడు? అరే డబ్బులు ఇచ్చిన టికెట్ గెలిచాను ఖర్చు పెట్టుకొని, నా ఇష్టం నేను పంచుకోవాలి కదా అంటాడు. అందువల్ల ఏంటంటే రాను మనము ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే అప్పుడున్నటువంటి కంట్రోల్ ని, అప్పుడున్నటువంటి మీరు అన్నట్టు భక్తి భయము రెండు గాని అవన్నీ తగ్గుతూ వస్తున్నది. తెలుగుదేశం పార్టీ గురించి తగ్గుతూ వస్తున్నది నా అబ్జర్వేషన్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇంకా తగ్గుంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ విషయంలో టైం ఇచ్చి, నేను చెప్పాను కదా 1 to 1 మాట్లాడము, లేదా ఫోన్లలో మాట్లాడము, కొంత కంట్రోల్ చేస్తాడు. ఆయనేమో బిజీ అయ్యాడు, ఊరికెళ్తున్నది. ఆయన మాట లెక్క పెడతారు. చంద్రబాబు నాయుడు గారు లెక్క పెట్టగానే లోకేష్ గారు చెప్తే ఎందుకు పెడతారు? ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది, మినిస్టర్ నాతో అన్నాడు, చూడండి అదేదో ఉంటే నేను వెళ్ళి మాట్లాడాలంట లోకేష్ గారి దగ్గరికి పోయి, నేను ఎందుకు వెళ్తానంత సీనియర్ మోస్ట్ ఆయన దగ్గర పోయి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నేను పోయి చర్చించడం ఏంటి సార్? మరి వైసీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు చాలా సార్లు మహిళలకు జరుగుతున్నటువంటి ఈ అంటే అఘాయిత్యాలకు కానీ ఘోరాలకు సంబంధించి కానీ
చాలాసార్లు క్వశ్చన్ చేశారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అప్పట్లో. మరి అలాగే వారికి సంబంధించినటువంటి వారి కార్యకర్తలు కానీ వారి నేతలు కానీ అంతా చాలామంది చాలా వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది కదా. తప్పకుండా తలెత్తుంది. అంతర్గతంగానైనా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయంలో కఠినంగా ప్రశ్నించాలి. ఇప్పుడు చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అయినా ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి, చెయ్యాలి. ఆయన పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది రాకుండా లేవు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వ్యవహార తయారైంది. ఓవరాల్ గా చెప్పాలంటే మనము అవినీతి కలవాడు ఏమి మనము ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే 1 లక్షలు వస్తుంది అంటే చాలు, దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్ చేసిన వస్తుంది అంటే ట్రాన్స్ఫర్ కు పెట్టి చేయించడం, ఆ డబ్బు తీసుకొస్తాం. ఇది రొటీన్ గా అడ్మినిస్ట్రేషన్ రొటీన్ గా జరిగేది ఏడు పెట్టు. పోలీసు బదిలీలో ఎంత జరుగుతుంటుంది. వాడు హైలీ కరప్టెడ్ అని ముద్ర వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండవా అతన్ని కూడా ఈ వీళ్ళు ఒక ఎమ్మెల్యే పోస్టింగ్ ఇప్పించుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏం చెప్తాం మనం? సార్ డ్యామేజ్ కంట్రోల్ ఎలా? డ్యామేజ్ కంట్రోల్ కూటమి ప్రభుత్వం ఏం చేస్తే డ్యామేజ్ కంట్రోల్ ఎలా అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఆ పార్టీ నెట్వర్క్ కూడా ఉంది. ఈ రెండు కలిపి సమాచారాలు వస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు దాన్ని మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేస్తే వస్తాడు, రాకుండా ఏముండదు. అంటే భయం కూడా ఉంటది కదా. మనం అనగా అధినాయకుడికి వ్యతిరేక ఎట్లా మన పనులు జరగాలి. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పనుల గురించి చంద్రబాబు గారే కదా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా అయితే కదా వాటి గురించి అలాగే అభివృద్ధి గురించి కూడా కంటిన్యూ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఏమేమి ఉన్నాయి నియోజకవర్గంలో చేయవలసినటువంటి వెంటనే నిర్ణయాలు తీసుకోగలిగితే వాళ్ళ దృష్టి దాని పెడతారు. ఇది మానిటరింగ్ సరిగా లేదని నేనైతే అభిప్రాయపడుతున్నాను. మీటింగ్ జరిగింది, ఏదో 4 కంప్లైంట్లు వచ్చాయి, వాటిని మాట్లాడేసి దాన్ని విపరీతంగా పబ్లిసిటీ తీసుకోవడం. అబ్బో చంద్రబాబు గారు అర్నింగ్ ఇదంట అదేంట ఇదేంట అని రోజులు అయిపోయాయి. ఓకే సార్, ఓకే. ప్రాక్టికల్ గా లేదు. షూర్ సార్. సార్ రామారావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీ హయాంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం గోరంట్ల మాధవ్ గారి ఇష్యూ నుంచి మొదలు పెడితే చాలా ఇష్యూస్ జరిగాయి. మహిళలపై అఘాయిత్యాలు, అలాగే మహిళలపై జరిగినవి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, అంటే మీకు తెలియంది కాదు అది. ఇప్పుడు దాని నుంచి కూడా చూస్తే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పింది నిజమనిపిస్తోంది కదా. అంటే ఎవరు కూడా దీనికి అతీతులు కారు. మహిళల భద్రత విషయంలో కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి చర్చిస్తున్న అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? నేను ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు, కానీ సహజంగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల వల్ల లేకపోతే కొంతమంది వ్యక్తిత్వాల వల్ల జరుగుతున్నటువంటి విషయాలు మనకు తెలుసు. కానీ ఏదైనా సరే మహిళల కోసం మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు గారు చేపట్టినటువంటి అంశాలు చూస్తే మహిళా లోకానికి పెద్దపీట వేశారు. ఏదైతే ఇళ్ల స్థలాలు కానీ మహిళల పేర్ల మీద ఇచ్చేటటువంటి విధానం కానీ, అట్లాగే మనం చూసామండి రాజకీయ పదవులు ఏదైతే నామినేటెడ్ పదవుల్లో 50% ఖచ్చితంగా మహిళలు కేటాయించారు. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి ఏర్పడటానికి దోహదం చేసినటువంటిది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పాలసీ మేకింగ్. అట్లాగే దిశ చట్టం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశ అనేటువంటి యాప్ తీసుకొచ్చి మహిళలకు రక్షణగా పొందుపరిస్తే దాన్ని వీళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు ఎక్కడ పోతాయని చెప్పి దాన్ని రద్దు చేసింది. అట్లాగే 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో మిస్ అయ్యారని చెప్పిన దాన్ని ఎక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయాడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కూటమి ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే సుగాలి ప్రీతి కేసు నాకు అత్యంత ముఖ్యము. ఏ రాజకీయ ఒత్తిడి మీ మీద పనిచేసింది? సుగాలి ప్రీతి కేసును ఎందుకు వదిలిపెట్టారని నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నా. ఇక్కడ మహిళల పట్ల ఏదైనా సరే ఒక నిబద్ధతతోటి ఆలోచన చేసి వాళ్ళకు మహిళా సాధికారిత అంటే నిజమైనటువంటి పరమార్థం చేకూర్చున్నటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి. ఇది క్లియర్ కట్. దీని మీద ఎవరైనా చెప్పమనండి. ఇది వాస్తవా కాదా నేను మాట్లాడేటువంటి అంశము? మహిళలకు నామినేటెడ్ పదవులు 50% పదవులను కేటాయించినటువంటి తొలి ముఖ్యమంత్రి భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏంటంటే సాధికారిత. అట్లాగే
దిశ చట్టాన్ని అక్కడెక్కడ సార్, ఆ వర్షన్ చూస్తే కనుక ఆల్రెడీ రద్దు చేశారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినవి మహిళలకు సంబంధించి వారి భద్రతకు కావచ్చు, ఆస్తిలో వాటా కావచ్చు, ఇలాంటివి చాలానే ఉన్నాయి. మరి టీడీపీ అవి కూడా చెప్తుంది ఇప్పుడు. ఎన్టీఆర్ చేసిన వీళ్ళేం కంటిన్యూ చేయలేదు కదండి. ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఇల్లు చంద్రబాబు నాయుడు రంగాలు 5-6 చేశారు. ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలను దృష్టిలో పెట్టుకుని చేస్తే దాన్ని తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కాదా ఆ రోజు 95లో? అట్లా నేనేమంటే మహిళలకు సంబంధించి డ్వాక్రా గ్రూపుల అంశంలో కూడా వీళ్ళు హామీ ఇచ్చి రుణాలు మాఫీ చేస్తామని వాళ్ళ బ్యాంకుల దగ్గర బదనాం చేసి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా మీ వెర్షన్ రామారావు గారు, మీ వెర్షన్ అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి మాట ఎమ్మెల్యేలు వినడం లేదా? ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి మీ వెర్షన్. నెక్స్ట్ తీసుకుంటా. ఇంటర్నల్ గా వాళ్ళకి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, అందరూ సంపాదించుకోవాలి ప్రభుత్వంలో, అది పైనుంచి కింద వరకు ఉంది. దానికోసం గాను గతంలో కూడా నీరు చెట్టు అని కార్యకర్తల కోసం పథకం పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ముందు ఏం మాట్లాడారంటే, మీరు తలా 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేసేయండి కార్యకర్తలు, తర్వాత వచ్చిన తర్వాత 4 ఎకరాలు సంపాదించుకుందరు అని మాట్లాడారా లేదా? ఓపెన్ కదా ఇది. దాన్ని దేనికి సంకేతం అంటారు? అది కింది నుంచి పై వరకు ఉంది. అయితే పనిలో పనిగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఏంటంటే తెలివి మీరిపోయారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. మిడిల్లో మళ్ళా లోకేష్ గారు వస్తారో, ఎవరు వస్తారో తెలియదు, పవన్ కళ్యాణ్ వస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేటువంటి విధానంతో అవినీతికి తెరలేపారు తప్పితే మరొకటి కాదండి. ఓకే, రాకేష్ గారు చెప్పండి. నేనేమంటానంటే వాళ్ళ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక రాబోయే 10 ఏళ్ళు కూడా కూటమి గట్టిగా ఉంటది. నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన డౌట్ ఉంటే ఆయన రాసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కూటమి ప్రభుత్వం ఉంటది. కావాలంటే రాసుకోమనండి. ఆయన తమాషాగా ఏం చెప్పక్కర్లా. మహిళలకి పెద్దపీట వేసే దాంట్లో నేను ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్పా, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటది, కూటమి ప్రభుత్వం కూడా అంతే ముందుంటది. ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగితే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకునే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఆయన చూసుకుంటారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి మహిళ ఆడపడుచు కూడా మా కుటుంబ సభ్యురాలే, అందులో ఏ డౌటు లేదు. అంతేగాని సొంత తల్లిని చెల్లిని వదిలేసిన దానిలాగా మా పార్టీ కానీ సార్, నేను ఇందాక నుంచి అదే అంటున్నాను. మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని వేధిస్తూ ఇవి రిపీటెడ్ గా వస్తున్న ఎపిసోడ్లు. దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? డ్యామేజ్ కంట్రోల్ ఎలా? ఎందుకంటే జనాల్లోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది, మీకు తెలియదు కాదు. ఎక్కడో నేను ఒకటి చెప్తా వినండి సార్, చెప్పండి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా స్టంట్లు. ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత, ఈ డిజిటల్ డిజైనింగ్ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది తెలియదో కానీ ఇష్టం వచ్చినట్టు జరుగుతా ఉన్నాయి. ఇందాక చెప్పారు ఆదిమూలం సురేష్ గారితో ఎత్తారు మీరు టాపిక్. ఆదిమూలం సురేష్ గారి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆదిమూలం ఆయన్ని ఇమ్మీడియట్ గా మేము రాజీనామా మన దీని నుంచి పార్టీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మనం చేయలేం కదా. ఓకే, అంటే ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే ఆముదాల వలస ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అసలు లేదు సార్. నేను చెప్తున్నా, ఆముదాల వలస గుంటూరు కనుక పట్టించుకోకర్లేదంటారు. కలిగితే మనం మాట్లాడుకోవటం కాదు, జెన్యూనిటీ రావాలా. రేపు పొద్దున ఫ్యాక్ట్ చెక్ ఉంది, ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ ఉంది, విచారణ నడుస్తోంది అంటారు. చూస్తాం, క్షుణ్ణంగా బయట పెడతాం. దాని గురించి ఇవాళ కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 రోజులు అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. నేను చెప్పేది అది. ఓకే అండి, ఓకే సార్. లక్ష్మణ్ సార్, చివరిగా అంటే ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రెసెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు ఇచ్చి వచ్చింది, క్లుప్తంగా ఏం చెప్తారు సార్? అన్ని సంపూర్ణంగా చేయలేకుండా అలా చేస్తున్నారు. కొంత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే శాసనసభ్యుల పనితీరు మీద వ్యతిరేకత పెరుగుతున్నది. అది మాత్రం జాగ్రత్త వహించాలి. ఎస్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్, రామారావు గారు అండ్ రాకేష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి.